అండి. ఇవాళైతే ఈవినింగ్ బ్లాగ్ పెడుతున్నాము. ఈవినింగ్ బ్లాగ్ వచ్చి మా అమ్మాయి క్యాంప్కి వెళ్తుంది. ఓ 10 రోజులు అయితే ఇంట్లో ఉండదు. అందుకని తెనాలైతే తీసుకెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేపిద్దామని చెప్పేసి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవాలని చెప్పేసి ఇక సాయంత్రం 4 అయింది. ఇంక మొదలయ్యాము మేము కూడా. అయితే సండే కాబట్టి సండే మార్కెట్ ఒక్కడ తప్పితే ఇంక వేరే షాపులంటూ ఏమీ లేవు. అంతా ఖాళీ ఖాళీగా ఉంది. ఇంకెక్కడ తిరిగి చూసినా కూడా మాకు అక్కడొకటి దొరికింది. ఇక వీడియో ఆ ఇసుకలో ఈ వీడియో తీయటం మొత్తం తీయటం అయితే కుదరలేదు. ఈ తర్వాత వచ్చేటప్పుడు ఓ 10 రూపాయలు దేవుడికి పూలైతే తీసుకున్నాము. తర్వాత కనపడితే ఈ చెప్పులైతే మా చిన్నమ్మాయి అడుగుతుంది. ఇక తర్వాత బేరం అడిగి ఒక 150 రూపాయలకి చెప్పులైతే తీసుకున్నాము. తర్వాత ఇక సరుకులు కొట్టుకైతే వచ్చేసాము. ఇంకా అక్కడ నాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వస్తే పాలన్నీ పొంగిపోయినాయండి పొద్దున. ఇక స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ పొయ్యిగట్టు మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా అంట్లు తోమేసుకుంటున్నాను. ఈ లోపల మా పిల్లలు ఏం చేస్తున్నారంటే బయట గోల చేస్తున్నారు. కొంచెం వచ్చి హెల్ప్ కూడా చేయరు. దున్నపోతుల్లాగా ఉన్నారు గాడిదలు. కానీ సరదాగా ఉండిద్దండి. ఇట్లా ఆదివారం వస్తే పిల్లలందరూ ఇంట్లో ఉండి ఇట్లా ఆడుకుంటూ ఉంటుంటే ఇక సరే అని చెప్పి నేను పొయ్యి గట్టంతా శుభ్రం చేసేసుకొని ఇంకా అంట్లు అయితే తోమేసుకుంటున్నాను. అంట్లు కూడా ఏంటి చాలా పడ్డాయి పొద్దున. అసలుకి నేను కర్రీస్ ఏమి ఉండలేదు ఇవాళ. నిజంగా కర్రీస్ ఏమి ఉండకపోయినా ఇక అంట్లన్నీ చాలా పడ్డాయి అని చెప్పేసి ఇక అంట్లన్నీ శుభ్రం చేసేసుకొని అవన్నీ పక్కన పెట్టేసుకొని నేను తర్వాత వంటకైతే వెళ్దాం అనుకుంటున్నాను. సరుకులన్నీ సర్దుకున్న తర్వాత ఏమేమి తెచ్చానో మీకు కూడా చూపిస్తాను. కంపల్సరీగా చూడండి. మా వీడియో నచ్చితే మాత్రం ముందైతే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అన్నీ చాలా ముందుకెళ్తాయని నేను అనుకుంటున్నా. అదే మాకు సపోర్ట్గా ఉండిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత హాల్లోకి వచ్చి చూస్తే నేను అంటులతో వేసిన తర్వాత మా పిల్లలందరూ రాక్షసుల్లాగా ఆడుకుంటున్నారు చూడండి. మా పిల్లలు కింద పిల్లలు ఇక ఆడి టీవీ అయితే చూస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీవీ చూస్తారు వాళ్ళు. ఇంకా సౌండ్ అయితే పెద్దగా పెట్టేశారని నేను ఇట్లా వచ్చి చూసుకున్నాను. ఇక తర్వాత అయితే నేను సరుకులు సర్దుతాను వీడియో తీయమ్మా అంటే మా అమ్మాయి అయితే ఫోజులు ఇవ్వమంటుంది. నా మొహానికి ఇంక ఫోజులు కూడా ఇవ్వటం అని ఒక గొప్పగా ఇక అనుకొని నోరు మూసుకొని వీడియో తీవే అన్నాను. ఇంక తర్వాత అప్పుడు వచ్చి వీడియో తీసింది. ఇంక వచ్చిన సరుకులన్నీ నేను ఏమేమి తెచ్చుకుని నాకు గుర్తున్నంతవరకు చెబుతానండి. ఏమైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోద్దు. అంట్లతో కొన్ని సబ్బులు, మినపగుళ్ళు, కందిపప్పు, బెల్లము, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ, ఇక కొన్ని చింతపండు, కొన్ని వస్తువులు అలా అయితే తెచ్చుకున్నానండి. అవన్నీ నేను 1/2 కేజీ 1/4 కేజీలే తెచ్చుకున్నాను. ఇవన్నీ 1/2 కేజీ 1/4 కేజీ ఎందుకు తెచ్చుకున్నానంటే మళ్ళీ పొద్దుగుకులు మేము బజార్కి వెళ్తూనే ఉంటాం కాబట్టి అలా అయితే తెచ్చుకున్నాను. ఇంక బఠానీ అయితే పోయినసారి తెచ్చినప్పుడు బాగా ఇష్టంగా తిన్నారు పిల్లలు. నానబెట్టి ఉడకబెట్టి పెడితే ఇక అందుకని ఎట్లా స్నాక్స్ లాగా ఉంటాయి అని చెప్పి అవి కూడా తీసుకున్నాను ఒక 1/2 కిలో. ఇక అవన్నీ తీసుకున్న తర్వాత అవన్నీ పక్కన సర్దేసుకొని నేనైతే ఇక అట్టుకైతే పోసుకోలేదండి. ఇవాళైతే అట్టుకైతే పోసుకుంటున్నాను. అట్టుకు పోసుకొని నానబెట్టుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మిరపగుళ్ళు లేవని పొద్దున్న టిఫిన్కి వేయటం మానేసాను. ఇంకా అర్ధరాత్రి లేసి మెస్సీ అయితే పట్టాలి. కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో పిల్లలు. టిఫిన్కి వేస్తే మాత్రం బయట నుంచి తెచ్చుకోవాలంటే మాత్రం వాళ్ళ తల ప్రాణం తోకొచ్చేసిద్ది. ఇక అట్లా నానబేసి మళ్ళీ హాల్లోకి వచ్చి చూసిన తర్వాత వీళ్ళు టీవీ తప్పితే ఏమీ లేదు. ఈ లోపల మేము చూస్తూనే ఉన్నాము. మాకైతే కరెంట్ రుమ్మని పోయింది. మళ్ళీ తిరిగి చూసే లోపల మాకు ఎంతసేపు దగ్గర 1.5 దాకా తీసాడు కరెంటు. అలా చేస్తాడనమాట. తర్వాత కరెంట్ వచ్చినాక నేను గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను. గోధుమ పిండి మొన్న నేను చపాతీలు చేశాను కదండి, ఆ వీడియో అయితే పెట్టాను. కానీ చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇక అందుకే చపాతీలు చేసేది నేను ఎక్కువ పెట్టలేదు, మొన్న పెట్టాను కదా అని చెప్పి. ఈ లోపల మా పెద్దమ్మాయి వచ్చి ఎక్స్పెరిమెంట్ చేస్తుంది ఆ పిండి మీద. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని పొయ్యి మీద అయితే బండి పెట్టుకున్నానండి. బండిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. నేను దీంట్లో ఏం మసాలా వేయట్లేదు. ఇక 4 పచ్చిమిరకాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. కారం కూడా తక్కువ వేసుకుంటాం కాబట్టి సరిపోయిద్ది. ఇక ఆ తర్వాత నేను దీంట్లోనే 4 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే కోడిగుడ్డు ఫ్రై కదా, చపాతీలోకి బాగుండిద్దని ఇలా అయితే చేసుకుంటున్నాను. మీకు తెలియకపోతే మీరు ఖచ్చితంగా చేసుకోండి. నేను దీంట్లో ఏ మసాలా యాడ్ చేయట్లేదు. ఇక టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు అనేది వేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టేస్ట్ వచ్చింది. తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్లో నేను దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. తర్వాత ఇంకేం వేసుకోలేదు. నేను కోడిగుడ్లు ఇలా గిన్నెలోకి ఎందుకు తీసుకున్నానంటే మొన్నగా 3 గుడ్లు తెప్పిస్తే బయట నుంచి గుడ్లు మొత్తం పాడైపోయినాయండి. ఇంక తర్వాత కూర మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక తర్వాత నేను పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇట్లా వేసుకొని వేస్తున్నాను.
చాలా బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంక తర్వాత కొంచెం అయ్యే కోడిగుడ్లు వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఇలా వచ్చింది ముక్కలు ముక్కలుగా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. ఇక అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకుంటే కూర అయితే రెడీ. ఇక చపాతీలు చేసుకుంటున్నాం కదండి. ఈ కూర అయితే చపాతీల్లోకి చాలా టేస్ట్ వచ్చిద్ది. ఇక నైట్ పూట పిల్లలు చపాతీలను కొంచెం మజ్జిగ తాగి పడుకుంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారని ఓ పక్క మజ్జిగ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా కారం, కర్రీ మసాలా వేసుకొని కాసేపు పొయ్యి మీద పెట్టేసుకొని దించేసుకుంటే సరిపోయింది. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇక చేసుకున్న చపాతీలు కూడా వేసుకొని నేను కాల్చుకుంటున్నాను. పెనుగు తగినంత హీట్ అయిన తర్వాత ఇక అట్లా కాల్చుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. ఇక పిల్లలకి ఎంత పని చేసినా ఏ వండి పెట్టినా వాళ్ళకి ఇక ఆనదు. ఇంకా మనం చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళే వచ్చి చేస్తూ ఉంటారు. మా చిన్నమ్మ అయితే నాకు చాలా హెల్ప్ చేసింది ఈ విషయంలో మాత్రం. చక్కగా వచ్చి పొయ్యి కాడికి వచ్చి చపాతీలు అయితే కాల్చి పెట్టింది నాకు. అలా చేసిద్ది, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు కదండి. మనం ఏమైనా మాట్లాడామనుకో దానికి ఊరికే కోపం వచ్చిద్ది, కానీ ఏమన్నా బాధపడ్డామనుకో చక్కగా చేసి పెట్టింది. మా అమ్మాయి వాళ్ళు ఇద్దరూ చేస్తారండి, నాకైతే ఇద్దరు బంగారాలే. అలా చక్కగా చేసి పెడతారు, చక్కగా అర్థం చేసుకుంటారు చాలా వరకు. ఇక నా వల్ల కాదు, సెగ ఎక్కువ వస్తుందని చెప్తే ఇంక మా చిన్నమ్మాయి వచ్చి అయితే కాలుస్తుంది. ఎలా కాలుస్తుందో చూడండి, అసలుకి నాకైతే నవ్వు ఆగలేదు. కానీ చాలా వరకు చేసి పెడతారు, చాలా హెల్ప్ చేస్తారు. ఒక అంట్లు కాడే మాత్రం నన్ను మాత్రం విసిగిస్తారు. ఇక తర్వాత ఈ హాల్లోకి వచ్చేస్తే మా పెద్దది మాత్రం దున్నపోతులా కూర్చుంది. ఇక మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది నైట్ డిన్నర్లోకి. ఇక చపాతీలు, ఇక మజ్జిగ. ఇక తర్వాత నేను గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇక ప్లాట్ఫారం కూడా మొత్తం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇక డిన్నర్లోకి కూర్చుందాం అని చెప్పేసి అయితే మేము కూర్చున్నాము. మా పిల్లలకి వేసి ఇచ్చాను, నేను వేసుకొని తిన్నాను. మా పెద్దమ్మాయి అయితే ఇప్పుడే తిన్నంది, కాసేపాకు తింటానంది. సరే అని చెప్పి వదిలేశాను. ఎందుకంటే తను ఎక్కువ తినలేదు నైట్ పూట చపాతీలు అని చెప్పేసి నేను ఎక్కువ అన్నమే పెడతాను కదా. కానీ వాళ్ళు ఎందుకనో తెలీదు, తనే అడిగిందని చెప్పి చేశాను. ఇక మా చిన్నమ్మాయి అయితే తినేసి సూపర్ ఉందని చెప్పింది. ఇక మా చిన్నమ్మాయికి అయితే చపాతీలు ప్రాణం, ఎన్నిసార్లు చేసి పెట్టినా తింటానే ఉండిద్ది. మా పెద్దమ్మాయి కూడా వచ్చింది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మా పిల్లలు కూడా చెప్తున్నారు. కానీ అక్కడ చెప్పడానికి డబ్బింగ్ కుదరలేదు కాబట్టి ప్లీజ్ హెల్ప్ బాగా చేయండి. లైక్ అయితే కంపల్సరీగా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.